నమస్తే రైతన్నలారా, నేను మీ స్మార్ట్ నాగరాజ అగ్రికల్చర్ లాగ్స్. రైతన్నలారా, ఆంధ్రాలోనే కాకుండా కర్ణాటకలో కూడా ప్లాంటేషన్ అయితే హెవీగా జరుగుతుందన్న. ములపాగల్ తాలూకా నంగిల్ సైడ్ అన్న ఇది చూడండి. మల్చింగ్ పేపర్తోనే ఎక్కువ సాగు చేస్తున్నారు రైతులు. పొలాలన్నీ ఎత్తు పల్లాలు ఉండే పొలాలనే సెలెక్ట్ చేసుకొని టమాటా సాగు చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే కాలంలో వర్షాలు తుఫాన్ల వల్ల మొక్కలు దెబ్బతినకుండా, పంటకి వైరస్ రాకుండా ఇలా ప్లాన్ అయితే చేస్తున్నారు. మీరు కూడా మీ సైడు ఎత్తు పొలాలు ఉండే ప్లేస్లనే సెలెక్ట్ చేసుకోండి. ఎర్ర నేలలు, రాతి నేల, ఇసుక నేలను మాత్రం సెలెక్ట్ చేసుకోండి అన్న. ఎందుకంటే వర్షాల వల్ల మొక్కలు దెబ్బతినే అవకాశం ఉంది. ఎత్తు పొలాల వల్ల వాటర్ నిలవకుండా ఉండడానికి రైతులు ఎత్తు పొలాలనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. మీ సైడ్ ప్లాంటేషన్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆల్మోస్ట్ ఒక్కొక్క రైతు 5 ఎకరాల నుంచి 6 ఎకరాల వరకు సాగు చేస్తున్నారన్న. ప్లాంటేషన్ అయితే హెవీగా ఉంది. రైతులు ఆల్మోస్ట్ ఎత్తు పొలాలనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. దాని ద్వారా వర్షాల వల్ల ఎఫెక్ట్ కాకుండా ఇలాంటి నెలలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. మీ సైడ్ మాత్రం నల్లరేగడి నేలలో మాత్రం సాగు చేయకుండా అన్న. వర్షాల వల్ల పంట దెబ్బతింటుంది, మొక్క కూడా డెవలప్ కాదు, వైరస్ అటాచ్ అవుతుంది. రాతి నేల, ఇసుక నేల, నేలను మాత్రం సెలెక్ట్ చేసుకొని ప్లాంటేషన్ అయితే ప్లాన్ చేసుకోండి. ఇంకొక విషయం అన్న, నాటినప్పుడు మాత్రమే వాటర్ పెట్టి నాటుకోండి అన్న. తర్వాత 4 days వాటర్ పెట్టకండి. ఎందుకంటే మొక్కలు వేర్లతో పాటు కాండం కుళ్ళిపోయడానికి ఆస్కారం ఉంది. ఏదైనా మొక్క వాడితే గ్లాసులతో పోసుకొని మొక్కలను కాపాడుకోండి.